హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం సింపుల్ అండ్ క్విక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది తీసుకున్నట్లయితే ఎక్కువసేపు పొట్టని ఫుల్గా ఉంచుతుంది, ఆకలి అనే ఫీలింగ్ కూడా లేకుండా చేస్తుంది. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను క్వాకర్ రోల్డ్ ఓట్స్ని యూస్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్ ప్యాక్లో నాకు 3 ప్యాకెట్స్ వచ్చాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఓట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఆకలి అనే ఫీలింగ్ కూడా ఎక్కువసేపు మనకి అనిపించదు, పొట్టనైతే ఫుల్గా ఉంచుతుంది. సో నాకు ఆ బ్లూ ప్యాక్లో ఈ 3 ప్యాకెట్స్ వచ్చాయి క్వాకర్ రోల్డ్ ఓట్స్. చాలా ఎక్కువ రోజులు కూడా వస్తాయి. నేను అందుకే కొంచెం ఇట్లాంటి ప్యాక్ తీసుకుంటాను, పెద్ద ప్యాక్. సో ఇంకొక బౌల్ తీసుకొని మీకు ఎన్ని ఓట్స్ కావాలో అన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ చెప్పడం లేదు, మన ఇష్టం, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. బట్ ఈ రెసిపీ అనేది మీరు తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది. ఐ మీన్ కొందరు థిక్గా తీసుకుంటారు, కొందరు లిక్విడ్ ఫామ్లో తీసుకుంటారు. సో నేను ఆ ఓట్స్లో కొంచెం వాటర్ వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా సోక్ చేసి, మనం ఇందాక పెట్టుకున్నాం కదా బాయిలింగ్ వాటరు, ఆ వాటరు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని, ఈ టైంలో మనము సోక్ చేసుకున్న 30 సెకండ్స్ సోక్ చేసుకున్నాం కదా, ఆ ఓట్స్ని ఇందులో వేసేసి నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను. సో ఈ రెసిపీని నేను అయితే జనరల్గా ఎప్పుడు తింటాను అంటే, ముందు రోజు మనం ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, కొంచెం ఫుడ్ లైక్ డైట్ రిలేటెడ్ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, ఆ రోజు మనం కొంచెం డైట్ని డివియేట్ చేస్తాం కదా, సో ఆ టైంలో నేను నెక్స్ట్ డే నేను ఈ రెసిపీని అయితే తీసుకుంటాను. ఆ తర్వాత నేను ఒక బౌల్లో కొంచెం రాగిపిండి వేసుకొని అందులో వాటర్ వేసి లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసి, అది కూడా నేను ఆ బాయిలింగ్ దాంట్లో వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాగిపిండి కూడా ఇన్ని స్పూన్స్ అన్ని స్పూన్స్ అని నేనైతే ఏం చెప్పను. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. సో ఇదైతే చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే తీసుకుంటాను. ఐ మీన్ ముందు రోజు మనం ఏమైనా కొంచెం హెవీ ఫుడ్ తిన్నా, ఆ నెక్స్ట్ డే ఏం తీసుకోకుండా ఇది తీసుకుంటాను అనమాట. సో నేను అది యాడ్ చేసిన తర్వాత నాకు కొంచెం వాటర్ అయితే ఇంకా వేయాల్సి వచ్చింది. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఎన్ని ఇలాచీస్ నచ్చితే అన్ని వేసుకోండి. నాకైతే 2 వేస్తాను నేను అందులోకి. తర్వాత మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక్కొక్కసారి సాల్ట్ వేసుకుని తీసుకుంటాను, ఎక్కువ సార్లు ఇట్లా ఆర్గానిక్ బెల్లంతోనే తీసుకుంటాను. సో నేను ఇందులో ఆర్గానిక్ బెల్లం కొంచెం వేసుకుంటున్నాను, మరీ హెవీగా కాదు. డైట్లో ఉన్నాం కదా, కొంచెం ఎంత బెల్లం అయినా కూడా డైట్లో మనం ఉన్నప్పుడు కొంచెం అన్ని లిమిట్స్లో తీసుకోవడం మంచిది. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటున్నాను. సో మీకు కూడా ఇది హెల్ప్ అవుతుందన్న దాంట్లో నేను చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఓట్స్ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కదా, ఫైబర్ కూడా ఉంటుంది కదా, సో అందుకని నేనైతే ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్.